సుభాష్ అనేవాడు డబ్బులు ఇస్తే చేస్తా అన్నాడు, డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి పక్కన జాగా ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి అడ్డపడింది. ఇది ఎక్కడ న్యాయమని అడ్డపడితే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారా మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెదిరిస్తే భయపడరు. ఇప్పుడు నువ్వు బెదిరిస్తే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. వినకపోతే తిరిగి తిరిగి తరిమి తరిమి మిమ్మల్ని చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేసారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? మీరు కాపాడుతారా లేదా? ఇది నా ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా. బీజేపీ ఒక పార్టీ బాధ్యత అని అడుగుతున్నా. మేము అందుకే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. బటన్ నొక్కానంటాడు. ఏమి నొక్కావు నీ బటను? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఒక్కసారి చూడండి. 5 ఏళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి వచ్చాడా ఈ ముఖ్యమంత్రి? విశాఖపట్నం వస్తే అన్ని కాలేజీలు, స్కూల్స్ అన్ని హాలిడే. అవునా కాదా? దారిలో చెట్లన్నీ నరికేయాలి, బలవంతంగా అందరూ రావాలి. రాకపోతే పెన్షన్ కట్టు, రేషన్ కట్టు. ఇప్పుడు నీ పవర్ కట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ భస్మాసురుడు జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మారు, ఓటేశారు, మీ నెత్తినే చేయబెట్టాడు ఈ భస్మాసురుడు. మీకు ఓటుంది, వజ్రాయుధం ఉపయోగించండి. రేపు రాబోయే 13వ తారీఖున మేలో భస్మాసుర హోద జరగాలి. సిద్ధమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీ ఆదాయం పెరిగిందా? ఏమమ్మా మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? నేను అడుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా? దేశంలోనే ఎక్కువగా ఉన్నాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా లేదా? పెరిగాయా లేదా? పప్పు పెరిగిందా లేదా? బియ్యం ధరలు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఇంకొక పక్క విశాఖపట్నంలో ఆస్తి పన్ను సంవత్సరం 15% పెంచేస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న కూడా పెంచారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా? కొరత ఉంటే కరెంటు ఫుల్ గా ఇచ్చానా లేదా? కరెంటు పవర్ కట్స్ ఎప్పుడన్నా ఉన్నాయా నా పీరియడ్ లో? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి పోతా ఉంటే పవర్ కట్టు. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేనున్నప్పుడు 20 రూపాయలు 200 రూపాయలు కరెంట్ వస్తే ఇప్పుడు ఎంత పే చేస్తున్నారా? 1000 రూపాయలు. అవునా కాదా? 5 రెట్లు పెరిగింది. అవునా కాదా? ఇది అసమర్థ అవునా లేదా? అవినీతి ఉందా లేదా? అలాంటి వాళ్ళని క్షమించాలనా మనం? అది అడిగితే మన మీద దాడి అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజలకు జవాబుదారితనం లేదా ఈ ముఖ్యమంత్రికి? అంటే పులివెందల పంచాయతీ, పులివెందల పంచాయతీ ఒకటే పంచాయతీ, గొడ్డలి పంచాయతీ. ఆ గొడ్డలి పంచాయతీ విశాఖపట్నంలో మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పా, జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ అరిగిపోయింది, తిరగడం మానేసింది. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా చించేస్తారు. మా వాళ్ళందరూ ఇరగొడేస్తారు, ఎత్తపోయి డస్ట్బిన్ లో బారేస్తారు. నువ్వు ఒక పని చేయి, గొడ్డలు తెచ్చుకో, నీ సింబల్ గొడ్డలుగా మార్చుకో, అప్పుడు నీ ఓట్లు వేస్తారని చెప్పి భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజులు అయిపోయినాయి.
తమ్ముళ్ళు ఎన్నికల ముందేం చెప్పాడు మీ అందరికి జ్ఞాపకం ఉందా? ఇంటింటికి వచ్చాడు లేదా పాదయాత్రలో? ఆ రోజు నేను పాదయాత్రగా అలో చేయకపోతే ఏమయ్యా తిరిగేవాడా ఈ ముఖ్యమంత్రి? తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ గుర్తించడమా మళ్ళా పెడదురు? వెనకాన కనపడాలి, ముందు వెనకాన కనపడి మళ్ళా ఇద్దాం, జెండాలు ఇద్దాం. మీ విషయం కూడా నేను మాట్లాడదాం. అందరూ ఎంఆర్పీఎస్ గుర్తించాలి, జెండాలు చుట్టూ పెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూస్తే ఎన్నికల ముందొచ్చి నెత్తిన చెయ్యి పెట్టి నిమిరి బుగ్గలని చేతులతో రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులే గుద్దులు. 5 ఏళ్లుగా అతని దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది బాధపడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఏ వెనుకబడిన వర్గాలన్నా ఈయన పాలనలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. జై హో బీసీ, తెలుగుదేశం పార్టీ విధానం. ప్రతి ఒక్క బీసీని బాగు చేస్తాం. సంవత్సరానికి 30,000 పెడతాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మా బీసీల్ని బాగు చేసే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకి పింఛనిచ్చే ఏర్పాటు చేస్తాం. సంవత్సరానికి 1,000 కోట్లు పెట్టి 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టి ఆదరణ కింద ఆధునిక పనిముట్లు ఇప్పిస్తాం. కార్పొరేషన్ డబ్బులు ఇస్తాం. మళ్లీ పూర్వ వైభవం మా వెనుకబడిన వర్గాలకు తీసుకొచ్చే బాధ్యత మాది. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పెట్టిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇసుకలో దోపిడీ